యుక మీడియా ప్రేక్షకులకి శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనం డాక్టర్ ఏఎస్ రావు నగర్లో ఉన్న వాస్తు శాస్త్ర పండితులు అలానే జ్యోతిష శాస్త్ర పండితులు శ్రీ శివరామకృష్ణ శర్మ గారి ఇంటి వద్ద ఉన్నాము. అక్కడ అమ్మవారి శరణ్ నవరాత్రి ఉత్సవాలని తిలకించబోతున్నాం. రండి. వందే వాంఛితలాభాయ చంద్రార్థకృత శేఖరా అనేకదంతం భక్తానాం శ్రీకంఠముపాస్మహే. ఈ యొక్క క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం ಹಿಮವಂತ ಋತುವು ಆಶ್ವೀಜ ಶುದ್ಧ ಪಾಡ್ಯమి లగాయతు దశమి వరకు కూడా ప్రతిరోజు కూడా అమ్మవారికి నిత్య పూజలు అవతార పూజా విశేషాలు జరుగుతూ ఉంటాయి. భక్తుల గోత్రనామాలతో ప్రథమం శైలపుత్రి అంటే మొదటి రోజు శైలపుత్రిగాను ఆవిడ శాంతస్వరూపం బాలాత్రిపుర సుందరి అమ్మవారి యొక్క రూపంలో భక్తులు దర్శనమిస్తారు. ఈ బాలాత్రిపుర సుందరి అమ్మవారు సమస్త దోషాలను తొలగించి ఆరాధనకి మూలమైనటువంటి ఐంకారాధన గర్భిణాం ప్రసిద్ధాం సౌఖ్యలీం కళాం ప్రతీం సౌవర్ణాం వరధారిణీం మనసాం భాతృ వందే సాంకుశ పార్శ్వ పుస్తకధరాం షడ్భాష్యోచితరాం బాలాం శ్రీపురాం పురత్రయంతాం షట్చక్ర సంచారిణి. ఆవిడ 6 చక్రాలతోటి కామ క్రోధ లోభ మోహ మన్మాత్సర్యాలు 6 కూడా అదుపులో ఉంచి భక్తులను కాపాడుతూ సమస్త మంత్ర అనుష్ఠాన రూపమైనటువంటి బాలాత్రిపుర సుందరి దేవిని ఈరోజు మనం ఉదయం అమ్మవారికి బాలాత్రిపుర సుందరి హోమము, రుద్రహోమము, అలాగే అమ్మవారికి విశేషంగా సాయంకాలం ప్రదోషకాలంలో స్నపనము, తదుపరి సామూహికంగా భక్తుల చేత కుంకుమార్చన, లలితా సహస్రనామ పారాయణము, అలాగే వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణతో రోజు కూడా आयांदो श्री महागणाधिपति देवदासीर महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी त्रिशक्ति पीठाधीश्वर दुर्गांबिका देवता सहिता बालात्रिपुर सुंदरी देवता अन्नपूर्णा समेतकाश्वर स्वामी देवता पूजार्थं सर्वतीर्थान्य आवाह्य पंचामृतस्नानम् आप्यायस्वसमेतुते विश्वतस्सोमवृष्णियो भवाराजस्य संगते निन्दे जङ्गामस्तं पुरुषानो अष्टपूर्वां वदमध्यां हस्त्यानकटोरीं प्रियं देवीमुपक्वये श्रियर्मा देवी दुर्गां कांसोऽग्निगां हिरण्यप्राकारामार्द्रां करन्ति वृत्तां धर्पयन्तीं पद्मे स्थितां भक्तवर्णां तामिहोपक्वये श्रियो चन्द्रावतारां तां भक्तिनीं शरणमहं प्रपद्ये आदित्यवर्णे तपसोऽजातो वनस्पतिस्तववृक्षोदबिल्वः तस्य फलानि दुर्गादन्तमायान्तरायाश्च बाह्य अलक्ष्मीः उभैर्मां देवतकक्षेतिश्च मणिनाथः नातर्भूतोऽस्मिराधे किं कीर्तिमृद्धमे सुत्पिरां भवति माता विष्णं विद्युतः ब्रह्मद्विषोदिः पद्मप्रिये पद्मनिवत्महस्ते पद्मालये पद्मधनाजनास्ति विश्वप्रिये तन्नो लक्ष्मी प्रचोदयात् भूमिर्भूं नाद्योर्वरुणान्तरिक्षो महित्वा उपस्थे ॐ जातवेदसे नमामसुमराध्यां देवी कुशरणमहो प्रबध्ये सुधरविधरजे नमः अग्ने त्वं बालजानव्य अस्मान् स्वस्ति दुर्गान् विश्वा ओच्चपद्मे बहुलारवर्वे भवादोगाढ कनजारसिंयोः विश्वारिणा दुर्गः तमे त्रयोदशतमे पञ्चदशतमे सप्तदशतमे नवदशतमे एकविंशतितमे त्रयोविंशतितमे त्रयत्रिविंशतितमे चतुष्टमे चौदशतमे द्वादशतमे षोडशतमे विंशतितमे चतुर्दशतमे पंचदशतमे आज्ञाचकर्णामूर्ति रचनानकान्तरीवा आबालको विचार सर्वानुगणितशासना श्रीचक्रराजनया श्रीमत्त्रिपुरसुन्दरी श्रीशिवासरस्वती वन्दे वाञ्छितलाभाय चन्द्रार्थकृत शेखरा वृषारूढा शूलधरा शील
यशस्विनी वन्दे वाञ्छितलाभाय चन्द्रार्थकृतशेखरा वृषारूढा शूलधरा शैलपुत्री यशस्विनी शैलपुत्री यशस्विनी अहर्निशं मया दासोहं 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 इति मां मत्वा क्षमस्व महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी दुर्गांबिका देवता बाला त्रिपुरसुंदरी देवता मम सर्वापराध क्षमार्पण नमस्कारं సమర్పయామి. తెలిసి తెలియక తప్పులు ఏమైనా చేసుకుంటే మన్నించమని చెప్పి మీ మనస్సులో ఉన్నటువంటి కోరికని అమ్మవారికి చెప్పి దండం పెట్టుకోండి. ఇవాళ ఆ బాలా త్రిపుర సుందరి అమ్మవారంటే ఆవిడ శ్రీచక్ర సంచారిణి, అంటే శ్రీచక్రం మేరు మీద ఉన్నటువంటి 6వ పీఠంలో స్థిరచిత్తురాలై హరిషడ్వర్గాల్ని కూడా అదుపులో ఉంచి మనలో ఉండేటువంటి కామ క్రోధ లోభ మోహ మదం మాత్సర్యాల్ని 6ంటిని కూడా అదుపులో ఉంచి మనల్ని స్థిర చిత్తంతో ఉండేటువంటి చూసేటువంటి మహా శక్తి స్వరూపమైనటువంటి బాలా త్రిపుర సుందరి దేవి. ఆవిడ మొట్టమొదట రూపిణిగా ప్రథమం శైలపుత్రి. ఆ శైలపుత్రి రూపంలో ఇవాళ బాలా త్రిపుర సుందరి మన అమ్మవారిని మనం కొలుచుకున్నాము. ఆవిడ యొక్క అనుగ్రహం మనకి ఎల్లప్పుడూ కలగాలని, ఆవిడ శక్తి స్వరూపిణి కాబట్టి జ్ఞాపక శక్తి, పిల్లలకి ఆరోగ్యము, దీర్ఘ సుమంగళీత్వము కలగాలంటే బాలా త్రిపుర సుందరి దేవి యొక్క అనుగ్రహం మనకి ఎల్లప్పుడూ ఉండాలి. తద్వారా ఆదిపరాశక్తి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. ఆ యొక్క లలితా పరమేశ్వరి స్వరూపమైనటువంటి ఈ బాలా త్రిపుర సుందరి దేవిని మనం ఈ రోజున దేవీ నవరాత్రుల్లో ప్రథమ రోజున ఈ రోజున ప్రదోష కాలంలో విశేషంగా మనం పూజ చేస్తున్నాం. ఆవిడని శిరస్సు ఉంచి నమస్కారం చేసుకుని, తల్లి మమ్మల్ని మా కుటుంబాన్ని సదా కాపాడి ఈ సంవత్సరం అంతా కూడా మాకు సర్వ జయాల్ని చేకూర్చి అమ్మవారి యొక్క అనుగ్రహం కృపా కటాక్షాలు మా యందు ఎల్లప్పుడూ కూడా ఉండేలాగా మమ్మల్ని ఆశీర్వదించమ్మా అని చెప్పి